హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఒక ట్రెడిషనల్ రెసిపీతో ముందుకొచ్చాను. అదేంటంటే అమ్మమ్మ, నానమ్మల కాలం నాటి ఉప్పుడు పిండి రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. చాలా సింపుల్‌గా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ చాలా హెల్తీ రెసిపీ. చాలా టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులోకి ఒక 3 ఎండుమిర్చి వేసేసుకొని, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, ఆవాలు, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చి శనగపప్పు, అలాగే మినపప్పు వేసేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న ఎండుమిర్చి అలాగే పోపు గింజలన్నీ కూడా కాస్త ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసింది, అలాగే ఒక 3 పచ్చిమిర్చి కూడా ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసింది వేసేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి కాస్త కరివేపాకు కూడా వేసేసుకొని మరొకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆనియన్ అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి. చూడండి, మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ మాత్రం మనకి ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్‌తో నేను ఇక్కడ ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. అలాగే ఇందులోకి టేస్ట్ అంతగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని నేను ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్ ఎంతగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ వాటర్ని, మనం వేసుకున్న వాటర్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా చక్కగా బాయిల్ అయ్యే వరకు కూడా మనం వెయిట్ చేయాలి. చూడండి, వాటర్ అంతా కూడా చక్కగా మనకి బాయిల్ అయిపోతుంది కదా. ఇప్పుడు మనం ఏ టీ గ్లాస్‌తో అయితే వాటర్ వేసుకున్నామో అదే టీ గ్లాస్‌తో 2 కప్పుల బియ్యపిండి యాడ్ చేసుకోవాలండి. ముందుగా నేను ఇక్కడ ఒక 1 కప్ దాకా, ఒక 1 గ్లాస్ దాకా బియ్యపిండి యాడ్ చేశాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మరొక టీ గ్లాస్ నేను ఇక్కడ బియ్యపిండి కూడా ఇంకొక 1 గ్లాస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా ఉండలు కట్టకుండా పొడి పొడిలాడుతూ వచ్చేలా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని కంటిన్యూయస్‌గా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం మిక్స్ చేయకుండా ఉన్నామంటే అదంతా కూడా ఉండల్లా వచ్చేసిందండి. కాబట్టి కంటిన్యూయస్‌గా మొత్తం పొడి పొడిలాడుతూ అయ్యేలా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్మా కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా బియ్యపిండితో చేసి పెట్టారంటే కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా సింపుల్‌గా అయిపోతుంది. అప్పటికప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇదంతా కూడా పొడి పొడిలాడుతూ వచ్చేసింది కదా. ఇంకాస్త మనం ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్‌లో కంటిన్యూయస్‌గా మిక్స్ చేసుకోవాలి. మనం ఇందులోకి వాటర్ తక్కువ యాడ్ చేయాలండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే 2 కప్పుల బియ్యం పిండికి మనం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడే ఇది పొడి పొడిలాడుతూ వచ్చేసింది. చూడండి, ఇదంతా కూడా చక్కగా మిక్స్ అయిపోయింది కదా. ఇదంతా కూడా పొడి పొడిలాడుతూ వచ్చేసింది. ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు మనం అలాగే కుక్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 మినిట్ మనం కుక్ చేసుకున్నామంటే పిండి పిండిగా లేకుండా చక్కగా అదంతా కూడా కుక్ అయిపోయి ఉంటుంది. చూడండి, ఆల్మోస్ట్ ఇది మనకి రెడీ అయిపోయింది కదా. చాలా సింపుల్ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. డెఫినెట్‌గా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ ఇది రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ. పాతకాలం నాటి ఉప్పుడు పిండి మనకి ఈజీగా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్‌గా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్‌తోని షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన మామ్స్ కిచెన్ ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని హిట్ చేయండి. నేను ఎప్పుడు కొత్తగా వీడియో చేసినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. మరొక మంచి టేస్టీ రెసిపీతో ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.